అమ్మా టిఫిన్ రెడీయా? ఏది? అయ్యో ఎందుకమ్మా రోజు ఉప్మా చేసి చంపుతున్నావు? నోరు ముయ్యవే అధిక ప్రసంగి. తినేటప్పుడు పుస్తకం ముయ్యవే. చదివేది బుర్రకెక్కదు, తినేది వంట పట్టదు. వద్దు కూర్చోవే దరిద్రప్దానా. చీటికి మాటికి తిట్టావంటే సాయంత్రం ఇంటికి రాను. పోయి రైలు కింద పడి చావుకు. అందరికీ ఇబ్బంది. మీరిద్దరూ ఒకరోజైనా తిట్టుకోకుండా ఉండలేరా? ఇది నీలా ఉంటే నేనెందుకు తిడతానే? ఆ జుట్టు చూడు ఎలా విరగబోసుకుందో. జుట్టు అనకపోతే నా తప్ప? జడేసుకోవచ్చుగా, మీ అక్క వేసుకోలే? అక్కడ మాత్రం స్పెషల్, మిగతా వాళ్ళంతా సెకండ్ క్లాస్ సిటిజన్సా? మరైతే నన్ను ఎందుకు అన్నారు? అక్కడి కరే ఆగిపోవాల్సింది. కోపం చూడు. ఇది డాక్టర్ అయితే దీని చేతిలో పేషెంట్ల నానా పాటలు పడతారు. నా ప్రాణం మీదకి వచ్చినా దీని దగ్గర మాత్రం తీసిపోకండి. సరేమా? ఏంటి సరేమా? చాలు వెళదారా. వస్తావమ్మా? ఆగవే. ఏంటి? చేయి జాపు. బాగా రాయిపో. రైలు కింద పడమన్నావుగా? రాక్షసి పడద్దని కదా చెప్పింది. ఏమిటి బావగారు? శాంతికి పరీక్షలు కదా అందుకని. ఓహో అదా. శాంతి వస్తున్నానక్క. తప్పుకో ఇటేపు. విషు 5 6 7 8 9 10 11 టైమ్స్. థ్యాంక్ యూ. పర్వాలేదు. తాతయ్య షేవ్ చేసుకో తాతయ్య, నాకు గుచ్చుకుంటోంది. గుచ్చుకుంటుంది. రై కమ్ హియర్. బాయ్. నిన్ను పెంచి పెద్ద చేసి చదివించినందుకు ఏంట్రా నువ్వు చేసే పని? ఏం చేశాను? నీ కొడుకు ఇవాళ ఏం చేశాడో తెలుసా? వాడు మీ కొడుకు కూడా? అనుమానమా? స్పెన్సర్ సిగ్నల్ దగ్గర చూశాను. అయ్యగారు ఫ్రెండ్స్తో 4 బైకుల్లో ఆడో మగో తెలియదు. ఆ జుట్టుముళ్ళు చెవిపోగులు అరే గుప్పుమని ఒకటే పొగ. అర్థమైందా? ఏంటి నీకు అర్థం కాదు. నీ దొంగ తిరుగుడు మాట్లాడేందుకు? అమ్మా నేను సిగరెట్ తాగడం నాన్న చూశారు. మామూలు సిగరెట్ కాదే, ఎంగిలి సిగరెట్. స్కూటర్లో ప్యాంట్ వేసుకొని ఒక అమ్మాయి అయ్యగారి వెనక. అదొక లాగుడు, వీడొక లాగుడు. అరే చూడ చక్కని దృశ్యం. మన కుటుంబంలో ఇలాంటి ఒక ఎంగిలి వెధవ పరుగు తీశారు. ఎవర్రా అమ్మాయి? గుండెల్లో రాయి పడేస్తున్నావు. అమ్మా తను మగా టైప్ అమ్మాయి, నాకు తమ్ముడు లాంటిది. అది మరీ డేంజర్. నానమ్మ మీరా? నానమ్మ బాబాయ్ క్లాస్మేట్. నువ్వు కూడా ఊసరు వీళ్ళని ఎగదాలు చేసావే. రేయ్ నువ్వు సిగరెట్ తాగు, ఏమైనా తగలడు, నాకు అనవసరం. మరి ఇంకేంటి? నా సంపాదనతో తాకరా, నీ సంపాదనతో తాగు. ఈ చేతిలో ఒకటి పెట్టుకో, ఆ చేతిలో ఒకటి పెట్టుకో, కావాలంటే చెవిలో కూడా పెట్టుకోరా. అబ్బాబా సిగరెట్ తాగడం అంత పెద్ద పాపమా? కాదు మహాపుణ్యం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? సంపాదించి పెట్టే మిషనేనా? వాడి వయసులో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరిగాను తెలుసా? ఇప్పటికి 99 సార్లు చెప్పారు. ఇది ఇచ్చేవాడు మా నాన్న. తిన్నగా భీమ విలాస్కి వెళ్ళటం, ఒక దోశ ఒక కాఫీ, నడిచెళ్ళేవాడిని కాలేజీకి. ఈ రోజులో అడుక్కునేవాడు కూడా పావలా ఇస్తే తిరిగి మొహాన కొడుతున్నాడు. ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం? మీరు కష్టపడి పైకొచ్చారంటారు అంతే కదా? ఓకే ఒప్పుకుంటాం, కాళ్ళ మీద సాష్టాంగం పడతాం. అందుకని మేమందరం చెప్పు లేకుండా నడవాలా? కార్తీక్ ఎదిరించి మాట్లాడుకో. సరేనే పనికిరాని వాడినే యూస్లెస్ నే. దానికి ఎందుకు ఈ సూటుపడి మాటలు దెప్పొడుపులు? మీ పర్స్ కొంచెం ఇస్తారా? నా మాట అంటే లెక్కలేదు, నా డబ్బు మాత్రం కావాలి. అయితే వద్దు. రే ఉండరా. మొండితనం చూడు, మూతి మీద మేసం మొలిచి 3 రోజులు కాలేదు. నువ్వు రారా. ఇంత వయసు వచ్చి జుట్టు నెరిసినా మీరు మాత్రం ఏం తక్కువని? మీ అక్కయ్యని ఏదో 2 మాటలు అన్నానని 5 ఏళ్ళు నాతో మాట్లాడడం మానేసరే. ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న ఆస్తంతా సిగరెట్లో ఊదేయడానికి. తాతయ్య పోయింది, నీ ఆస్తంతా పోయింది. ఇది సిలీరా. ఏంటి సిలి? ఎవరో తెలీదు, పేరు తెలీదు, ఏ మట్టిగడ్డ తెలీదు. ఈ 7 మిలియన్ పాపులేషన్లో ఎలా కనిపెడతావు? ఈ 7 మిలియన్ పాపులేషన్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు? చెప్పండి. 50% అంటే 3.5 మిలియన్. ఈ 3.5 మిలియన్ పాపులేషన్ లో ఎంతమంది ఆడవాళ్ళు 18 నుంచి 22 ఏళ్ళలోపు ఉంటారు? 10% అంటే ఎంత? 3.5 లక్షలు. ఇది తెలీదా? ఆ 3.5 లక్షల్లో ఎంతమంది మెడికల్ కాలేజ్? అవి డాక్టర్ అమ్మా. సరే చెప్పు ఎంతమంది? సరే 1% 1% అంటే
3,500 మంది. ఈ 3,500 మందిలో ఎంతమంది తాంబరం నుంచి ట్రైన్లో వెళ్తారు? 10%. ఒక 2%. 2% అంటే 70 మంది. 70 మంది. ఈ 70 మందిలో ఒక అమ్మాయిని వెతికి కనిపెట్టాలి, అంతే కదా? కనిపెట్టలేవా? థ్యాంక్ యూ. ఒకవేళ ప్రేమేమో చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా పిచ్చిదానా? మరి పొద్దున 8:55కి చూసిన వాడిని గురించి రాత్రి 10:30కి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడో పిచ్చివాడు రైల్లో వేలాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు? ఇది లవ్ ఏం కాదు, ఒట్టి కామం, లాస్ట్. నోరు మీరే పెద్ద ఫ్రాయిడ్ లా. ఒట్టి మనిషిని చూసి ప్రేమిస్తే అది పవిత్రమైన ప్రేమ కాదు. నీ ఒంట్లో హార్మోన్స్ ఓవర్ టైం వర్క్ చేస్తున్నాయిరా. కించపరచకరా. మరేమంటావు? ప్రేమ? ఓ, ఎలక్ట్రిక్ ట్రైన్ ప్రేమ లేక తొలిచూపు ప్రేమ? నోరు మీరే కొట్టం. నీకు నచ్చాడనుకుంటాను. పూర్ణి, నేనేమైనా ప్రేమలో గేవలో పడతాననుకుంటున్నావా? అది పనిలేని వాళ్ళు చేసే పని. ఇలా మాట్లాడితే డెఫినెట్ గా అదే. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి? సడన్ గా 40 వాట్స్ కాంతి ఎక్కువై వెలిగిపోతుంది. పోవే పోవే. శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా. ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా. అదే ఎక్కడే? ఆ ప్లాట్ఫామ్ మీద. ఎక్కడ? అడుగు అడుగు అడుగునే. పిలుస్తా. లోపలికి వెళ్ళు. ఎవరు కావాలి? వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ మీద ఆశపడటం లేదు. నువ్వు అందగతం అనుకోవటం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు.